వెల్కమ్ మహంతి అరుణ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు కొన్ని హార్వెస్ట్ ఉన్నాయండి. చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటాలు కొన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. అదేవిధంగా మరి పండు మిరపకాయలు ఇది మూడోసారి కొయ్యటం అనేది జరిగిందండి. ఒకసారి కారానికి పట్టించాము, తర్వాత మళ్ళీ పచ్చళ్ళకి ఉపయోగించుకున్నాను. తర్వాత మళ్ళీ కూడా ఇంకా హార్వెస్ట్ ఉన్నాయండి. మరి ఒకసారి మనందరం మరి వాటిని హార్వెస్ట్ చేద్దామండి. పండు మిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయో, చూపించబాక. ఇవన్నీ కూడా అండి ఇది ఎన్నోసార్లుగా కొయ్యటం అనేది జరిగిందండి. చాలా వస్తున్నాయి, కోసే కొంది చాలా వస్తున్నాయండి. ఇక్కడ చేసే కొద్ది ఇదంతా ఇదవుతుంది. ఇక్కడ చూడండి పచ్చిమిరకాయ మళ్ళీ యథాస్థానంగానే ఎలా వచ్చినాయో చూడండి. మళ్ళీ పండుగ కొయ్యటము ఇంట్లోకి ఉపయోగించుకుంటూనే ఉన్నానండి. అదే రీతిలో ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, తెల్ల వంకాయలు. ఇదేమో విత్తనాలకు పెట్టానండి. చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి. చిక్కుడుకాయలు చాలా వచ్చినాయండి. చిక్కుడుకాయలు ఈసారి చట్నీ పెట్టాలి అని చెప్పేసి అని చేస్తున్నానండి. ఎండిని అయితేనేమో ఇవి మరబట్టించేసి విత్తనాలు వలిసి మరబట్టించేసి దాన్ని ఏం చేస్తానంటే టిఫిన్లోకి మినపప్పు, ఒక గ్లాసు మినపప్పు అయితే ఒక అర గ్లాసు చిక్కుడుగా విత్తనాలు పట్టి చేస్తుంటానండి, ఉపయోగించుకుంటాను. చాలాసార్లు కట్ చేశానండి. ఇవి ఇక్కడ చూడండి, అంజూరా చూడండి ఎలా ఉందో. రాత్రి నేను ఒక కాయ తీపానండి, మళ్ళీ ఇప్పుడు కూడా అంజూరా అనేది ఉంది. చూడండి ఎంత చక్కగా ఉంది అంజూరా. రాత్రి అయితే పగిలిపోయింది ఎండకి. మరి నేనైతే నిన్న మీటింగ్ పని వెళ్ళి ఆ కాయ సాయంత్రానికల్లా పగిలిపోయిందండి. మరి అంత పగిలిపోయేంత వరకు బాగుండదు అని చెప్పేసి అని చేశాను. ఇక్కడ చూడండి పండు మిరపకాయలు. ఇలాగ మందు లేకుండా పండించుకొని నేను ఇంట్లో ఉపయోగించుకుంటున్నానండి. టమాటాలు చూడండి, టమాటాలు మళ్ళీ యథాస్థానంగా ఎలా వచ్చినాయి చూడండి, గుత్తులుగానే వచ్చినాయి టమాటాలు. ఇక్కడ వంకాయలు చూడండి, ఎన్ని వంకాయలు వచ్చినాయంటే చెప్పడం. చాలా వచ్చినాయండి వంకాయలు. చూడండి ఎన్ని వంకాయలు అనేది మేము కొనటం అనేది జరగదండి. పచ్చిమిరపకాయలు ఇక్కడ చెట్టు చూడండి కాపు కాసే కొద్దిగా ఎలాగ వస్తున్నాయో అదే రీతిలో ఇక్కడ చూడండి. ఇంకా నిమ్మకాయలు చూడండి ఎలా ఉన్నాయో. నిమ్మకాయలు ఇంకో చూడండి పెద్ద పెద్ద కాయలేను. ఇవ్వండి నిమ్మకాయలు. ఇక్కడ గోరు చిక్కుళ్ళు అండి. చూడండి గోరు చిక్కులు ఎలా ఉన్నాయో.
ఈరోజు స్కూల్కి వెళ్ళొచ్చి మరి పని మరి ఉదయం అయితే మళ్ళీ ఇంకా ఎక్కువగా ముదురుతాయేమోనని చెప్పేసి అని కట్ చేస్తున్నానండి. ఎన్ని కాయలు చూడండి, గోరుచిక్కులు. ఒక చెట్టుకి వచ్చి మాకు కూరకాయ అవుతాయండి చూడండి. లైటింగ్ పోతుందని చెప్పేసి హడావిడిగా గబ కోస్తున్నానండి. ఇంకా ఉన్నాయండి, ఇవ్వండి ఇంకా పిందెలు చూడండి, ఇంకా వస్తాయి, మళ్ళీ ఈసారికి వస్తాయండి. ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత పెద్దగా అయినాయో. వంకాయలు ఇంకా కనపడుతున్నాయండి. హడావిడిగా ఉంది. గబ్బు వస్తున్నాము. చూడండి, ఇది కూడా విత్తనాలు కానీ ఉంచానండి. చూడండి, కోసే కొంది వస్తూనే ఉన్నాయండి. ఇక టమాటాలు చూడండి, అయిపోయిందండి, కాపు అయిపోయింది. ఈ ఎండలకి చూడండి ఎలా అయినాయో. పచ్చిమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు చూడండి, కోసాను, మొన్ననే కోసింది. రోజు ఉపయోగిస్తూనే ఉన్నానండి. అదే రీతిలో గులాబీలు చూడండి, ఎల్లో కలర్ గులాబీలు ఉంచున్నాను. ఇక ఇది అయిపోయిందండి. ఇంకా చెమ్మకాయలు ఇది మళ్ళీ రేపు కూర కోసుకుంటానండి. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఈరోజు వంకాయలు హార్వెస్ట్ అండి. చాలా ఉన్నాయండి వంకాయలు. ఇంక ఇక్కడ కూడా చూడండి చెమ్మకాయలు ఎలా ఉన్నాయో. ఇది చూడండి చెట్టుకి. ఈ రేపు కోస్తానండి. ఇవి లేతగా ఉన్నప్పుడే బాగుంటాయండి. టమాటాలు చూడండి, కాపు అయిపోయిందండి టమాటాలు. ఒక టమాటా చూడండి, ఇవ్వండి. లైటింగ్ పోతుందని హడావిడిగా కోస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు స్కూల్ నుంచి రావటమే కొద్దిగా లేటుగా వచ్చాను. అదేవిధంగా ఇక్కడ చూడండి వంకాయలు, తెల్ల వంకాయలు అండి. ఇగోండి నిమ్మకాయలు చూడండి, నిమ్మకాయలు పూత ఎలా వచ్చిందో చూడండి. మళ్ళీ నిమ్మకాయలు ఇగోండి, చూడండి ఎలా వచ్చిందో. అదేవిధంగా ఇదిగో నారింజ, స్వీట్ నారింజ అండి. ఇగో చూడండి ఎలా వచ్చింది. అన్నీ కూడా గుత్తులుగానే వచ్చినాయండి. ఇగోండి ఈ రైతులు ఉన్నాయండి. ఇగో చూడండి ఎన్ని ఉన్నాయి. ఇది ఒక్క కొమ్మకి 4-5 కాయలు దాకా వచ్చినాయి. ఇలాగ చెట్టు నిండుగా ఉన్నాయండి. టమాటాలు చూడండి ఎన్ని టమాటాలు ఎక్కడ అవుతుందండి.
వంకాయలు చూడండి, అయ్యా క్యాబేజ్. ఇక ఇక్కడ చూడండి సపోటాలు ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులు. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా కాసినాయండి సపోటాలు, అన్ని సపోటాలు. ఇక చూడండి, ఇదైతే ఎన్నోసార్లు చనిపోయి మళ్ళీ వచ్చి చక్కగా వచ్చిందండి. ఇక సపోటా చూడండి, ప్రతి కొమ్మకి ఎంత పెద్ద సపోటాలు చూడండి, పట్టుకొని క్యారీ అంత ఉంది సపోటాలు. అదేవిధంగా మరి నేను వేసేది కూడా ఏమైందండి, నేను వేస్ట్ మన ఇంట్లో మిగిలిన వేస్టే నేను వేస్తున్నాను. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎలా ఉంది, ఎంత చక్కగా ఉంది డ్రాగన్. ఈ సంవత్సరం ఎక్కువ కాయలు కాయాలని చెప్పేసాను. ఇదిగో టబ్బుల్లో చూడండి ఎలా వేసాను. ఇదిగో నారింజ కాయలు చూడండి, చిన్న 100 రూపాయల టబ్బుల్లోనేనండి నేను వేసింది నారింజ కాయలు. మరి ఈ రీతిలో గుత్తులుగా ఉంది. ఇది చూడండి నిమ్మకాయలు గుత్తులుగా ఎలా ఉన్నాయి చూడండి. నిమ్మకాయలు గజనమ్మ అంటుంది, గజనమ్మ. ఇగండి నిమ్మకాయలు చూడండి, ఇగండి గుత్తులుగా ఎలా ఉన్నాయో. ఇలాగా కాయలు కాస్తూ మరి మేమైతే బయట నుంచి ఏమీ తెచ్చుకోమండి. దానిమ్మ చెట్టు పూత చూడండి ఎంత బాగుందో. ఇదేమో విత్తనాలు కానీ ఉంచానండి, మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి కదా, కాపు అయిపోతుందని విత్తనాలకు ఉంచానండి. అదే రీతిలో చూడండి దానిమ్మకాయలు 100 రూపాయల టబ్బేనండి. ఎంతో చక్కగా ఉండి మరి చేస్తున్నాము. మరి ఇదిగో ఇవన్నీ కూడా హార్వెస్ట్ చూడండి. ఈ చెమ్మకాయలు, ఇదిగోండి చెమ్మకాయలు, అంజూర, ఇదిగోండి చిక్కుడుకాయలు, గోడు చిక్కుళ్ళు, వంకాయలు చూడండి, టమాటాలు ఇంకా ఉన్నాయండి. టమాటాలు అని ఇంకా ఉన్నాయి. లైటింగ్ పోతుందని చెప్పేసి అని గబగబా కోసుకొని వచ్చానండి. ఇవి చెట్టుకే ఎండిపోయినాయండి. మరి ఈ రీతిలో చక్కగా మరి హార్వెస్ట్ చేసుకుంటూ మరి దేన్ని కూడా మేము బయట నుంచి కొనకుండా ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి చెయ్యాలని ఇంకా ఉంది. కానీ లైటింగ్ లేదు. స్కూల్కి నుంచి రావటమే లేటుగా వచ్చాను కాబట్టి యూనిఫామ్ కూడా మార్చుకోకుండా గబగబా ఈ వీడియో తీయటం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మరి ఇది చూడండి ఫ్లవర్, పూలు చూడండి, బంతి పూలు ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎన్ని పూలు కాస్తున్నాయోనండి, వర్ణించలేని పూలు కాస్తున్నాయి. ఇలాగా నేను ఇచ్చుకుంటూ మరి చెట్లకి ఎరువు ఇస్తూ మరి ఇంట్లో ఉపయోగించుకుంటున్నానండి. చాలా ఉన్నాయండి టమాటాలు, ఇంకా ఉన్నాయి, కొయ్యాలని ఉంది కానీ టైం అయిపోయి నేను కొయ్యట్లేదండి. ఎంత చక్కగా చూడండి, ఎన్ని కాయలు చూడండి ఇంకా ఉన్నాయండి. ఇది ఒక చెట్టుకేనండి, ఒక్క చెట్టుకే వచ్చినాయి. ఏమో ఎండు చిక్కుడుకాయలు ఇవన్నీ పప్పులు ఒలిసేసి ఏం చేస్తానంటే దీన్ని టిఫిన్లో ఇడ్లీకైనా అట్టుకైనా మినపప్పు ఒక గ్లాస్ అయితే ఒక పావు గ్లాస్ అయినా అర గ్లాస్ అయినా వేసి సంవత్సరానికి వచ్చి దాదాపు 5-6 కేజీలు, ఒక్కోసారి 10 కేజీలు వస్తాయండి. అవన్నీ కూడా మిల్లు పట్టిస్తానండి. పట్టించేసి ఇలాగా తినటం అనేది ఉపయోగించుకోవటం అని జరుగుతుంది. ఇవి చూడండి మరి చట్నీకి పెట్టాలని కోసాను. ఇది చెమ్మకాయలు, ఇదే మంజూరకాయలు. మరి ఈ రీతిలో మేము చేసుకుంటూ మరి చక్కగా ఆరోగ్యాన్ని పొందుకుంటూ చెట్లలో చక్కగా ఆరోగ్యాన్ని పొందుకుంటున్నామండి. మేమైతే చెట్లకు వేసేది ఏమీ లేదు. మరి ఈ రీతిలో కష్టపడుతూ మరి చెట్లని ఎంతో అపురూపంగా అంగన్వాడీ పిల్లల్ని ఎలా చూసుకుంటానో చెట్లను కూడా అలాగే చూసుకుంటూ మరి ఎంతో ప్రేమతోటి ఇష్టంగా ఆరోగ్యంగా చెట్ల మధ్యలో మేము జీవిస్తూ ఆరోగ్యకరంగా ఉన్నామండి. దీన్ని మీరు బాగుందని చెప్పి ఇదైతే నేను ఇన్స్పిరేషను మన సంపత్ గారిని, పద్మ గారిని, నూర్జహాన్ గారిని చూసి కూడా కొన్ని నేర్చుకున్నానండి. తెలియనివి కూడా తెలుసుకున్నాను.
అదేవిధంగా కొద్దిగా టైం దొరికితే యూట్యూబ్లో నాకు తెలియని ఏమొస్తాయని కూడా చూసి నేర్చుకుంటున్నానండి. మరి అందరు మీరు మరి నచ్చారని చెప్పేసి అని షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి.